ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హైదరాబాద్లో ప్రస్తుతం లోటు వర్షపాతం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలలో 70 నుంచి 75% లోటు వర్షపాతం జూన్ 30 వరకు నమోదైందని, జులైలో లోటు ప్రభావం కొంచెం తగ్గుతుందని భావిస్తున్నారు. ఢిల్లీ వాతావరణ కేంద్రం ఇచ్చిన అంచనా ప్రకారం జులైలో సాధారణం కంటే ఎక్కువే నమోదవుతుందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో గత ఏడాది జూన్తో పోలిస్తే ఈ ఏడాది జూన్లో లోటు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. మరి ఈ లోటు వర్షపాతం వచ్చే నెలలో పెరగనుందా, లేకపోతే ఏ విధంగా వాతావరణ పరిస్థితులు హైదరాబాద్ నగరంలో అనుకూలిస్తున్నాయి, ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారి జి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లోటు వర్షపాతం ఉందని కూడా చెబుతూ ఉన్నారు. సో ఈ జూన్ నెలలో ఎంతవరకు వర్షపాతం నమోదైంది, రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మనకి ఈసారి మాన్సూన్ ఋతుపవనాలు అనుకున్న దానికంటే ఒక 10 నుంచి 15 రోజుల ముందే ప్రవేశించిన తర్వాత ఫర్దర్ ప్రోగ్రెస్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినందువల్ల ఇంచుమించు ఒక 2 వీక్స్ వరకు మనకి డ్రై స్పెల్ చూసాము. ఈ డ్రై స్పెల్ వల్ల ఏమైందంటే లోటు వర్షపాతం వచ్చింది. అయితే జూన్ నెల ఆఖరి వారం నుంచి మళ్ళీ మాన్సూన్లో పురోగతి కనిపించి ముఖ్యంగా ఇటు మొదటగా మనకి ద్వీపకల్ప భారతదేశం అంటే దక్షిణ భారతదేశం అంతా కవర్ అయిన తర్వాత ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించకుండా ఋతుపవనాలు ఆగిపోవడం జరిగింది. అయితే తర్వాత లాస్ట్ వీక్ నుంచి అనుకూల పరిస్థితులు ఏర్పడటం వల్ల మనకి ఇటు పశ్చిమ దిక్కులో గుజరాత్ నుంచి లోపలికి, అటువైపు తూర్పు దిక్కులో వెస్ట్ బెంగాల్ నుంచి లోపలికి ప్రవేశించి నార్దర్న్ ఇండియా అంతా కూడా కవర్ చేసి గత 3-4 రోజుల్లో మొత్తం భారతదేశం మొత్తం కూడా ఋతుపవనాలు వ్యాపించాయి. సో హైదరాబాద్లో రానున్న రోజులు ఏ విధంగా ఉండే సిచ్యువేషన్ అవకాశం ఉంది? ఇంకా సెప్టెంబర్ వరకు కూడా ఋతుపవనాలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ అంచనాలకు మించి ఏమైనా వర్షపాతం కురిసే అవకాశం ఉందా? మనకి ఇప్పటి వరకు చూసుకున్న జూన్ 30 వరకు చూసుకున్నట్టయితే ఓవరాల్ తెలంగాణలో 25% లోటు వర్షపాతం ఉంది. అలాగే హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాల్లో చూసుకున్నట్టయితే ఇంచుమించు 50 నుంచి 70% వరకు కూడా వర్షపాతం యొక్క లోటు ఉంది. అయితే గత 2 రోజుల నుంచి పడిన వర్షాల వల్ల మనకి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన లోటు మనకి 25% నుంచి 6%కి తగ్గిపోయింది. అయితే హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డిలో మనకి భారీ వర్షాలు అయితే పడలేదు. దీనివల్ల మనకి ఇంకా ఇంచుమించు 20 నుంచి 45% ఈ 3 జిల్లాల్లో కూడా అత్యధికంగా హైదరాబాద్లో 45% లోటు ఉంది. అలాగే మన మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో అరౌండ్ 30 నుంచి 40% లోటు మనం చూస్తున్నాం. అయితే మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డితో పాటు హైదరాబాద్ నగరంలో లోటు వర్షపాతం అయితే నమోదవుతున్నట్టు కూడా తెలిసింది. ఇప్పటివరకు కూడా చూసుకుంటే రంగారెడ్డిలో కొద్దిమేర రెయిన్ఫాల్ అయితే ఎక్కువగా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్ రావు, సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.